తిరుమలలో మహా సంప్రోక్షణ సందర్భంగా ఆలయాన్ని మూసివేయాలన్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆలయాన్ని మూసివేయొద్దని ఆదేశించారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని చెప్పారు. ఆగమ శాస్త్రానుసారం టీటీడీ నడుచుకోవాలన్న బాబు గతంలో మహా సంప్రోక్షణ సమయంలో ఎలాంటి నిబంధనలు అనుసరించారో అవే పాటించాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, మహా సంప్రోక్షణ సమయంలో అంటే 6 రోజుల పాటు దర్శనాన్ని నిలిపివేయాలని కూడా టీటీడీ నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరికొన్ని సూచనలు సలహాలు చేసినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అంటే దర్శనానికి అనుమతించాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు ఏంటి? జ్యోతి, టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహాసంప్రోక్షణ సమయంలో 6 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కలగకుండా నిలిపివేయాలని చెప్పి టీటీడీ పాలకులు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మహాసంప్రోక్షణకు సంబంధించి ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు. ఇక 11వ తేదీన మహాసంప్రోక్షణకు అంకురార్పణ ఘట్టం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగేటటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఈ 6 రోజులకు సంబంధించి కూడా శ్రీవారి ఆలయంలో కేవలం 36 గంటల సమయం మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క అంకురార్పణ జరిగేటటువంటి రోజున 9 గంటల పాటు స్వామి దర్శనం భక్తులు కలిగే అవకాశాలు ఉంటాయి. మిగిలిన 5 రోజుల్లో కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు కలిగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని టీటీడీ ముందస్తుగానే ఊహించి 2వ శనివారం, ఆదివారం, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మహాసంప్రోక్షణ జరిగే సమయంలో శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శనం కలిగించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లో భక్తులు 2 నుంచి 3 రోజుల పాటు స్వామి దర్శనం కోసం వేచి ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించడానికి టీటీడీ భక్తులను నియంత్రించేటటువంటి వ్యవస్థ లేకపోవడంతో దీనికి సంబంధించి టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశాన్ని 14వ తేదీన ఏర్పాటు చేసి 6 రోజుల పాటు పూర్తిగా కూడా భక్తులకు దర్శనాన్ని నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై అటు భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండడం నేపథ్యంలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. ఇప్పటికే రమణ దీక్షితుల వ్యవహారానికి సంబంధించి టీటీడీ అబాసుపాలైనటువంటి నేపథ్యంలో తాజాగా మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాన్ని నిలిపివేయాలంటూ కూడా టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని శ్రీవారి దర్శనానికి గతంలో ఉన్నటువంటి విధానాన్ని అవలంబించాలి. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలోనైనా భక్తులను దర్శనానికి అనుమతించాలి. ఇక తిరుమల చేరుకున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగని రీతిలో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా టీటీడీ అధికారులకు సూచనలు చేశారు. ఇదే నేపథ్యంలో మరి కాసేపట్లో టీటీడీ ఈవో సింఘాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాము తీసుకున్నటువంటి గత నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా మహాసంప్రోక్షణ సమయంలో జరగబోతున్నటువంటి ఏర్పాట్లు, భక్తులకు కలిగించేటటువంటి దర్శనానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏదైతే మహాసంప్రోక్షణ సమయంలో భక్తుల్ని అనుమతించకపోవడం కానీ లేకపోతే ఘాట్లో కానీ ఆ ఆలయ ప్రాంగణంలో కూడా ఎవరు ఉండకూడదనే కొన్ని నియమ నిబంధనలు అని చెప్పి కూడా టీటీడీ పెట్టింది. మరి ఈ నేపథ్యంలో అయితే వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లేకపోతే భక్తుల నుంచి కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ఆపేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం, ఇవన్నీ చాలా ప్రశ్నలకు తలెత్తుతాయి. దీనికి సంకేతాలు ఏంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది. సో వీటి నేపథ్యంలోనే ఈ డెసిషన్ అనుకోవచ్చు అంటారా? చంద్రబాబు ఆదేశాలని ఏ విధంగా చూడాలంటారు? తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, ఏ నిర్ణయం అయినా కూడా అది విస్తృతంగా చర్చ జరుగుతుంది. తిరుమల శ్రీవారిపై భక్తులకు ఉన్న అపార నమ్మకం, ఆ క్షేత్రంపై ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నేపథ్యంలో ప్రతి నిర్ణయం కూడా ప్రజల్లో విస్తృతంగా
చర్చ జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే సమయంలో మహా సంప్రోక్షణ సందర్భంగా దాదాపు 6 రోజుల పాటు 11 నుంచి 16 వరకు కూడా వాళ్ళు ఆ దర్శనం నిలిపివేయాలని టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ప్రకటించడం కూడా జరిగింది. అయితే దీనిపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చారు. భక్తులకు అన్ని రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని దూరం చేయడం సబబా కాదా అనే అంశంపై ప్రజల నుంచి, భక్తుల నుంచి, వర్గాల నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అభిప్రాయాలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై స్పందించారు. ఆయన కూడా కొన్ని వివరాలు సీఎంఓ అధికారులు ఇతర వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు స్వయంగా ముఖ్యమంత్రి దీనిపై స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారం రోజుల పాటు భక్తులకు శ్రీవారిని దూరం చేయకూడదు, తిరుమల ఆ కొండపై చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూనే భక్తులను కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఈ రోజు టీటీడీ పెద్దలకు ఆదేశించారు. దీంతో పరిమిత సంఖ్యలో అయినా సంప్రోక్షణకు ఇబ్బంది లేకుండా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ అక్కడ చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే టీటీడీ అధికారులు కానీ టీటీడీ పెద్దలు కానీ కొంత అనాలోచితంగానో లేకపోతే కొంత తొందరపాటుతోనో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల అనవసరమైనటువంటి చర్చ జరుగుతుందనే అభిప్రాయం కూడా ప్రభుత్వంలో వ్యక్తమవుతుంది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించి ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా భక్తులను అనుమతించాలని ఒక ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. రమేష్, అలాగే అంటే ముందు కొన్నిసార్లు జరిగిన మహా సంప్రోక్షణ సమయంలో కూడా అంటే భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. కానీ అప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల రద్దీ కూడా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా టీటీడీ అయితే చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటన్నిటిని ఎలా సమన్వయం చేసుకోబోతోందంటారు టీటీడీ? భక్తులను అనుమతించవద్దు అనే అంశం వాళ్ళు శాస్త్రంగా అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు కోసం వాళ్ళు భక్తులను అనుమతించకూడదని అనుకున్నప్పటికీ కూడా ప్రజలు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉండడంతో దీనిపై ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తిరుమలకు సంబంధించి మనం చెప్పుకున్నట్టు ప్రతి చిన్న నిర్ణయం కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజుల పాటు శ్రీవారిని భక్తులకు దూరం చేయడం సరికాదనేటటువంటి వాదనతోనే ముఖ్యమంత్రి ఏకీభవించారు. గతంలో సంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతిస్తూనే ఆనాడు కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి ఈసారి కూడా అనుగుణంగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని కనీసం పరిమిత సంఖ్యలోనైనా భక్తులను అనుమతించి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి నిర్ణయాల సమయంలో మరికంత లోతుగా చర్చించిన తర్వాత, విశ్లేషించుకున్న తర్వాత, ఫీడ్బ్యాక్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి ప్రకటనలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లుగా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రకటనతో భక్తులను అనుమతించాలా వద్దా అనే అంశంపై వస్తున్నటువంటి మొత్తం వాదనకు తెరదించినట్లుగా ఉంది. అయితే పరిమిత సంఖ్యలో భక్తులంటే ఎవరిని అలౌ చేస్తారు, ప్రోటోకాల్ ఉన్నటువంటి వారిని అలౌ చేస్తారా, ఆ కొద్ది మంది కాలినడకన వచ్చే వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారా అనేది కూడా కొంచెం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై టీటీడీ అధికారులు ఈ రోజు ఒక ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రమేష్, అలాగే అంటే టీటీడీ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం ఆదేశాలతో భక్తుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటారు?